అందరికీ నమస్కారం అండి. రాజు యాదవ్ సినిమా చూశాను. ఫస్ట్ హాఫ్ ఎంత ఎంటర్టైన్మెంట్ అయితే ఉందో సెకండ్ హాఫ్ అంత ఎమోషనల్ రైడ్ లోకి తీసుకెళ్ళనమాట. అండ్ క్లైమాక్స్ అయితే గనక నాకు తెలిసి ఎవరు చూసినా సరే 200% యూ షుడ్ హ్యావ్ టీయర్స్ ఇన్ యువర్ ఐస్. కంపల్సరీగా అందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. చూసి మీకు నచ్చితే 10 మందికి చెప్పండి. దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఎవ్రీబడి. సో అందరూ కూడా దయచేసి థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ శ్రీనా ఎరగొట్టేసేవరా. అండ్ చారి గారు డైరెక్షన్ ఫెంటాస్టిక్, హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పాటలు కానీ అన్ని ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో ఐ హోప్ ఎవ్రీబడి విల్ గో అండ్ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్ అండ్ మేక్ ఇట్ అ హ్యూజ్ సక్సెస్. మా రాజు యాదవ్ కి అండ్ కంప్లీట్ టీమ్ కి కంగ్రాచులేషన్స్. మా బెస్ట్ ఫ్రెండ్, మా గ్యాంగ్ లో ఒక మెంబరు మంచి సినిమా తీసినప్పుడు మా అందరికి చాలా గర్వంగా ఉంటుంది, మా అందరికి చాలా ఆనందంగా ఉంటుంది. బట్ బేసిక్ గా ఇంత మంచి టీమ్ తో కలిసి పనిచేశారు. అండ్ మే 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అండ్ మేమంతా ఎదురు చూస్తున్నాం ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందా అని. నేను మా అందరికి చాలా బాగా నచ్చింది. బట్ ఇలాంటి మంచి నటుడు, మంచి యాక్టర్, మంచి టాలెంట్ ఉన్న వ్యక్తికి ఇలాంటి మంచి మంచి సినిమాలు రావాలని మేమంతా కోరుకుంటున్నాం. వండర్ఫుల్ టీమ్ వర్క్ చేశారు ఈ సినిమాలో. అందరు కలిసి సూపర్ గా పర్ఫామ్ చేశారు. ఐ థింక్ మ్యూజిక్ కానీ, విజువల్స్ కానీ, ఎమోషన్స్ కానీ చాలా చాలా న్యాచురల్ గా ఉంటుంది. అండ్ ఇది డెఫినెట్లీ మన ఏరియాలో కుర్రాడదో లేదా మనకు తెలిసిన వాళ్ళ కథో డెఫినెట్ గా ఈ కథ అందరికి టచ్ అవుతుంది. అండ్ వండర్ఫుల్ మెసేజ్ త్రూ ద ఫిలిం. సో ఈ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మేమంతా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత మంచి సినిమా అందించినందుకు. May 24th in theaters. చిన్న స్క్రీన్ లో అందరిని ఎప్పుడు నవ్విస్తుండేవాడు. సో బిగ్ స్క్రీన్ లో ఇప్పుడు నవ్విస్తూ మిమ్మల్ని అందరూ ఏడిపించాడు. రాజు యాదవ్ క్యారెక్టర్ నాకు తెలిసి ఇప్పుడు కూడా మనస్ఫూర్తి చెప్తాను. సో రైట్ గా థ్యాంక్స్ సార్. అంత మంచి క్యారెక్టర్ డిజైన్ చేసి మా శ్రీను సెలెక్ట్ చేసినందుకు చాలా. ఎందుకంటే ఈ క్యారెక్టర్ వాడి తప్ప ఎవరూ చేయలేదు అని ప్రూవ్ చేసుకున్నాడు. మా శ్రీను చూస్తుంటే ఫస్ట్ టైం నాకు అరే ఏంటి ఇలా ఏడిపిస్తున్నాడు అంటే ఇన్నోళ్ళు పక్కన కూర్చున్నాడుతో పాటు గెటప్ చూస్తూ నవ్వేవాడిని. సో వాడు నన్ను సెకండ్ హాఫ్ నుంచి ఒక వేరే ట్రాన్స్ఫర్ తీసుకెళ్ళిపోయి అయ్యో నా నిజంగా వీడు నా ఫ్రెండ్కి ఇది అయింది అనే ఫీల్ నాకు తెప్పించాడంటే అది యాక్టింగ్ ద్వారా అవుతుంది. ఆ ఫీల్ మా ఆర్టిస్ట్ లా చూడదు. అంటే నా ఫ్రెండ్కి ఇది అయింది అనే ఫీల్ లో తీసుకెళ్లాడు. అంత బాగా చేశాడు. లవ్ యూ, సక్సెస్. కానీ చాలా గొప్ప సినిమాలు వస్తాయి 7G బృందావన కాలనీ లాగా గుర్తుండిపోతాయి. ఆ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఒక 20 minutes చూస్తే బేసికల్ గా ఇలా ఒక 2 నిమిషాలు పెడతారు, 5 నిమిషాలు పెడతారు, కానీ 2 గంటలు ఇలా ఉండి ఎంత అద్భుతంగా చేశావు సీను. చాలా గ్రేట్. ఇలాంటి సినిమా చూసి ఒక 20 minutes క్లైమాక్స్ మిస్ అవ్వద్దు. అసలు చాలా గొప్ప సినిమా తీశారు సీను. డైరెక్టర్ డల్లింగ్ చాలా బాగా తీశాడు. డల్లింగ్ చాలా క్లైమాక్స్ అదిరిపోయింది. విష్ ఆల్ ద బెస్ట్ రాజు యాదవ్ టీమ్. నిజంగా సినిమా చాలా బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉంది సినిమాలో. ఒక హానెస్ట్ రాజు యాదవ్ లవ్ స్టోరీ ఇది. ఇలాంటి రాజు యాదవ్ లో గల్లికొకరు ఉంటారు. ఒక 20 minutes సినిమా క్లైమాక్స్ లో అద్భుతం. అసలు విష్ ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ గారికి అండ్ హీరోకి, మా హీరోకి, మా ప్రొడ్యూసర్ కి అండ్ ఆల్ ఆఫ్ ద టీమ్. సూపర్ అండి. సినిమా చాలా బాగుంది. గెటప్ సీనియర్ యాక్టింగ్ అంటే ఆయనలో మంచి ఫైర్ ఉంటుంది. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఆయన మాత్రమే చేయగలిగే క్యారెక్టర్ అయినా చాలా ఛాలెంజింగ్ గా చేశారు. రాజు యాదవ్ గా ఫస్ట్ హాఫ్ అంతా నవ్విస్తారు, సెకండ్ హాఫ్ అంతా మన ఏడిపిస్తారు. చాలా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. వెరీ గుడ్, ఫీల్ గుడ్ మూవీ. బాగుందండి సినిమా. రాజు యాదవ్ చూసాను, చాలా బాగుంది. బాగా చేశారండి మీరు. ఒక అద్భుతమైన సినిమా తీశారు. అండ్ లాస్ట్ ఒక 40 minutes నిజంగా ఆ క్యారెక్టర్ చూస్తే సొంత ఫాదర్, సొంత తల్లిని చూసినట్టు అనిపించింది. ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా బాగా చేశారు. కంగ్రాచులేషన్స్ కృష్ణమాచార్య గారు అండ్ అన్న కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది సినిమా, అదిరిపోయింది సినిమా. రాజు యాదవ్ చాలా అద్భుతంగా యాక్ట్ చేస్తారన్న. నిజంగా కొంచెమన్నా ఇట్లా నవ్వు పెట్టుకొని ఇట్లా ఉండడం అంటే అసలు నిజంగా ఇంపాసిబుల్. అసలు అది క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఏడుపు వచ్చేస్తుంది నిజంగా. చాలా ఎమోషన్ అయిపోయాను.